హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఈరోజైతే నేను మీకోసం మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మనకి రేపు వసంత పంచమి. వసంత పంచమి అంటే వసంత పంచమి మాఘమాసంలో శుక్లపక్షమిన 5వ రోజున వచ్చే పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటాము. పంచమి రోజు అంటే వసంత పంచమి రోజు మనకి సరస్వతీదేవి పూజ చేస్తారు. ఎందుకు సరస్వతీదేవి పూజ చేస్తారంటే వసంత పంచమి రోజు అమ్మవారు జననం వసంత పంచమి రోజు జరిగింది. వసంత పంచమిలో అమ్మవారు జన్మించారు కాబట్టి వసంత పంచమి రోజు మనం సరస్వతీదేవి పూజ చేస్తాము. అందువలన రేపు మనం ఖచ్చితంగా సరస్వతీదేవిని కానీ ఆరాధిస్తే మనకి అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. పిల్లలు కానీ అమ్మవారి ముందు కూర్చొని చదువు మాకు బాగా రావాలని ఈ మంత్రాన్ని పఠించారనుకో ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. పిల్లలే కాదండి, ఎవరైనా సరే రేపు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి శుభ్రంగా అమ్మవారికి తెల్లటి వస్త్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం కూడా తెల్లటి వస్త్రాలు వేసుకొని అమ్మవారి ముందు కూర్చొని ఈ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా పఠించండి. ఎందుకంటే రేపు మనం నాలుక పైన మనం ఏం మాట్లాడుకుంటూ ఉంటామో మనం మంచిగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారు తదాస్తు అంటూ ఉంటారు. ఎందుకంటే రేపు వసంత పంచమి రోజు అమ్మవారు తదాస్తు అనే పలుకుతూనే ఉంటుంది. ఆ రోజు ఎవరైతే అమ్మవారిని పూజిస్తూ ఉంటారో, అమ్మవారిని ఎవరైతే కోరికలు కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి తదాస్తు అనేది ఖచ్చితంగా అంటూ ఉంటుంది. కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా 108 సార్లు జపించండి. ఇలా జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి మీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ చదువు, జ్ఞానము, బుద్ధి ఇంకా జ్ఞాపక శక్తి అనేది ఖచ్చితంగా కలుగుతుంది. మనమైతే మంత్రాన్ని ఒకసారి జపిద్దాము. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః అంటూ ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో అమ్మవారు తదాస్తు అని పలుకుతూ ఉంటారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. ఒక చిన్న కథ. పూర్వకాలం అంటే ద్వాపర యుగంలో కృష్ణుడు కూడా వసంత పంచమి రోజు సరస్వతీదేవిని కోరుకుంటాడు. ఆ కోరిక వల్ల ఆ సరస్వతీదేవిని కోరడం వలన కృష్ణుడికైతే ఆ వరం అనేది లభిస్తుంది. అందువలన అంతటి పరమాత్ముడైన శ్రీకృష్ణుడే అమ్మవారి అనుగ్రహం కోసం వసంత పంచమి పూజ చేస్తారు. రాధాదేవి కానీ కృష్ణ కానీ ఇంకా చాలామంది అమ్మవారి అనుగ్రహం కోసం అప్పుడు పూజ చేయడం వల్ల వాళ్ళకి వరం అయితే ప్రసాదిస్తుంది. అందువల్ల ఖచ్చితంగా అయితే మనం వసంత పంచమి రోజు ఈ పూజ చేసి అమ్మవారి అనుగ్రహం అయితే మనం పొందుదాము. ఈ పూజ చేయడం వల్ల మనకి ఇంట్లో పెద్దలకు కానీ పిల్లలకు కానీ అన్ని శుభాలే జరుగుతాయి. కావున ఖచ్చితంగా అయితే మనం ఈ పూజ అయితే ఖచ్చితంగా చేద్దాము. రేపు మనం ఖచ్చితంగా అమ్మవారిని ప్రార్థిస్తూనే ఉందాము. ఎందుకంటే అమ్మవారు తదాస్తు అని పలుకుతూనే ఉంటారు కాబట్టి వసంత పంచమి రోజు ఖచ్చితంగా అయితే అమ్మవారి పూజ అయితే ఖచ్చితంగా చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ ఇవ్వండి. ఎందుకంటే ముందు తీసే వీడియోలు మీకు రావాలి కాబట్టి ఖచ్చితంగా